ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం మనం. రక్తం ఎక్కువై వచ్చేవాళ్ళని. ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ రక్తం ఎక్కువై వచ్చేవాళ్ళని చాలా తక్కువ చూసేవాళ్ళం. ఎందువల్ల వస్తుంది అసలది? స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ హస్ గాన్ అప్. ఒక విధమైన చాలా డీహైడ్రేషన్ ఇన్ ద బాడీ అని చెప్పొచ్చా? డీహైడ్రేషన్ కొంచెమే ఎఫెక్ట్ అవుతది. మెయిన్‌లీ స్మోకింగ్, ఆల్కహాల్. అండ్ దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ కాజెస్ వాట్ వి కాల్ యాస్ పాలీసైథీమియా అంటాం. రెడ్ సెల్స్ ఎక్కువుంటే రక్తం గట్టిగా అయిపోతది. అప్పుడు స్ట్రోక్ గాని, రక్తము ప్రవాహం అనేది చాలా స్లోగా ఉన్నప్పుడు, అది స్లోగా హార్ట్‌లో ఎళ్తే హార్ట్ ఇస్కీమియా రావటము, బ్రెయిన్‌లో స్లోగా ఎళ్తే స్ట్రోక్స్ రావటం జరుగుతాయి. ఎందుకు స్లోగా ఎళ్తుంది? అది థిక్‌గా ఉంటుంది. ఒక ట్యూబ్‌లో వాటర్ ఎలా ఎళ్తది? పెట్రోల్ ఎలా ఎళ్తది? అంతే గదా! సో, ఇట్స్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. సో, ఎందుకొస్తుంది? కామన్‌గా స్మోకింగ్, ఆల్కహాల్ ఈస్ కాల్డ్ సెకండరీ కాజెస్. లేదు బోన్ మ్యారో కారణాలు ఎక్కువ ఉత్పత్తి అవ్వటం, చెక్ లేకుండా ఎక్కువ ఉత్పత్తి అవ్వటం. అది ఒక కండిషన్. దాన్ని మైలోప్రొలిఫరేటివ్ డిసీజ్ అంటారు. పాలీసైథీమియా అంటారు. సో, రక్తం ఎక్కువ ఉంటే మంచిది గాదు. సో, రక్తం తీసేస్తాం అప్పుడు. అదే జోక్‌గా దట్స్ అయితే మీరు రక్తం తాగుతున్నారు అందరిది అని అంటారు అందరూ. ఓకే. సో, రక్తం తీసేయాల్సొస్తది. అది డొనేషన్ గాని, మనము కొంతమందికి ఎక్కువ సార్లు తీయాల్సొస్తది. ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. లేకపోతే కష్టమవుతది. సో, దట్ ఈస్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఎట్ ఆల్. బట్ అది ఏమంటే మార్బిడిటీ కాజ్ చేస్తది. అది అన్‌చెక్డ్ హిమోగ్లోబిన్ 20 అట్లా ఉందనుకోండి, 19, 20 స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటది. అదే ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అన్నీ ఉండి రక్తం గూడా ఎక్కువుందనుకోండి, అన్నీ యాడ్ అప్ అయిపోతాయి. రైట్. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువుంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలిసి సింపుల్ ట్రీట్మెంట్సే అవి. బట్ ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో రక్తహీనత ఉన్నప్పుడు మనకి బ్లడ్ క్యాన్సర్స్ అనేవి వన్ ఆఫ్ ద పెద్ద ప్రాబ్లము, ప్రాణాంతకం. అండ్ యూజువల్‌గా పేషెంట్స్ ఏంటంటే ఇది బ్లాస్ట్ కణాలు కనపడగానే ఒక 4 రోజులు ఇంటికెళ్ళొస్తాను, వచ్చి అడ్మిట్ అవుతాను. అండ్ థట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. పేషెంట్ చూడటానికి బానే ఉంటారు. బట్ 3, 4 డేస్‌లో ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. అవునా? ఏం జరుగుతుందండి? సో, తెల్ల రక్త కణాలు ఎంత తక్కువుంటాయంటే దే గెట్ ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్‌గా రావచ్చు. ఆర్ ఈ సెల్స్ చాలా ఫాస్ట్‌గా ఎక్కువైపోయి ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటము, ట్యూమర్ లైసిస్ అంటారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు వాటి నుంచి వచ్చే కెమికల్స్ వల్ల డ్యామేజ్ జరుగుతది. సో, ఇలాంటివి మేజర్ ఇష్యూస్ వల్ల తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాం. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్‌లో తెల్ల రక్త కణాలు తక్కువున్నప్పుడొస్తే లో రిస్క్ అంటాం. అదే తెల్ల రక్త కణాలు 50, 60 వేలు దాటినాక హై రిస్క్ అంటాం. రైట్. హై రిస్క్ అంటే ఏంటి అంటే మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లో రిస్క్ అప్పుడు డిటెక్ట్ చేస్తే బెటర్ గదా! సో, అర్లీగా డిటెక్ట్ చేస్తే బెటరు. మనం తెలిసి డయాగ్నోసిస్ వచ్చినాక ఒక వారం తర్వాత వద్దాంలే అనేసరికి అది హై రిస్క్ అయిపోతది. అప్పుడు ఓన్లీ క్యాన్సర్ కీమోథెరపీ అనము. కీమోథెరపీతో పాటు ట్రాన్స్‌ప్లాంట్ వచ్చేస్తది. ఒకటి లైఫ్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సింపుల్‌గా ఎళ్ళేదానికి మనం ఇంకా కాంప్లెక్స్ చేసుకున్నట్టు అవుతుంది. కరెక్ట్. సో, ఎనీ టైమ్ ల్యూకీమియా అనే కన్సర్న్ ఉన్నప్పుడు డెఫినిటివ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి? ఎస్పెషల్లీ మనము ల్యూకీమియా చెప్పేది అక్యూట్ ల్యూకీమియా. ఏఎంఎల్ అని, ఏఎల్ఎల్ అని. సో, ల్యూకీమియాలో ఇంకొక రకం కూడా ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్స్‌లో క్రానిక్ దీర్ఘకాలిక బ్లడ్ క్యాన్సర్స్ అంటారు. సీఎంఎల్ అని, సీఎల్ఎల్. అది ఎలా వస్తుంది అసలు? ఎలా అది సంభవిస్తుంది? స్లోగా పెరుగుతుంటాయి. సో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద జెనెటిక్స్. సో, ప్రతి బాడీలో ఇది ఇంత రావాలి, ఇది ఇంత రావాలని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో, ఇంతకంటే ఎక్కువ వస్తే దేర్ ఈస్ అ స్విచ్ ఆఫ్. ఇంతకంటే తక్కువ ఉంటే ఎక్కువ చేయమని బాడీలో సిగ్నల్స్ వెళ్తాయి. అవును. అలాంటి సిగ్నల్స్ పాడైనప్పుడే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక క్యాన్సర్ కణం ఉత్పత్తి అవుతున్నప్పుడు బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ చెప్పట్లే. అది బ్యాడ్ అని తీసేయట్లేదు. అది రికగ్నైజ్ చేయకపోవటం వల్లే అది ఎక్కువ పెరిగిపోతుంది. సో, అది సైంటిఫిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కోర్స్. కానీ మనకి ఎన్వైర్న్‌మెంటల్ ట్రిగ్గర్స్ ఉంటాయా? ఏ క్యాన్సర్స్‌కి ప్రతి క్యాన్సర్‌కి ఉండే లక్షణాలే ట్రిగ్గర్స్ దీనికి కూడా ఉంటాయి. సో దట్స్ అ గ్రేట్ క్వెషన్ యూ ఆస్క్డ్. చాలామంది నాకెందుకొచ్చింది? దట్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వచ్చినట్టు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లివర్ క్యాన్సర్ వచ్చినట్టు, ఆర్ లేడీస్‌లో ఇష్యూస్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చినట్టు, బ్లడ్ క్యాన్సర్‌కి డెఫినిటివ్‌గా ఏమి ఉండదు. ఐ నో వి టెల్ కెమికల్సు, పెస్టిసైడ్సు వీటన్నిటి వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల లింఫోమాస్ ఎక్కువ అవుతున్నాయి అంటాం గానీ, పర్టిక్యులర్ గివెన్ పేషెంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తే ఈయనకి దేనివల్ల వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఆన్సర్ ఈస్ నథింగ్. హి ఈస్ బీన్ లివింగ్ ఎ నార్మల్ లైఫ్. ఆ! అదే లైక్ కదా! లంగ్ క్యాన్సర్ వాళ్ళకి చాలా మందికి బక్కల్ ఓరల్ క్యాన్సర్‌కి టొబాకో చూ చేస్తున్నారు. అట్లా అంతా ఉంటాయి. బట్ ఇది అన్‌ఫార్చునేట్‌లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ జస్ట్ ఎ స్విచ్. అండ్ అవి ఎంత ఫాస్ట్‌గా వెళ్తాయంటే యూ వుడెంట్ నో. యూ వర్ ఆల్‌మోస్ట్ వెల్ ఎ మంత్ అగో అండ్ దెన్ సడెన్‌లీ ఇట్ స్టార్ట్స్
అండ్ దెన్ థింగ్స్ ఆర్ సిమ్టమ్స్ చేంజింగ్. ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటుందా అంత 1 మంత్ లోనే? లింఫోమాస్లో ఉంటుందండి. లింఫోమాస్లో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, ఈ గడ్డలు రావటము, ఇట్ విల్ గివ్ వార్నింగ్ సైన్. లింఫోమాస్ ఒక్క రోజులో రావు.